అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతి టీవీ. లావణ్య రాజ్ తరుణ్ కేసులో ఒక సంచలన ప్రెస్ మీట్లో లావణ్య రాజ్ తరుణ్కి క్షమాపణ చెప్పింది. అసలు లావణ్య క్షమాపణ ఎందుకు చెప్పింది? ఎవరైతే లక్ష్మీ పడాల శేఖర్ భాషా మీద సంచలన ఆరోపణలు చేశారు, ఈ ఆరోపణలకి శేఖర్ భాషా సమాధానం ఏంటి? ఈ విషయాలు మనతో మాట్లాడడానికి శేఖర్ నాతో ఉన్నాడు. లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏంటి, దీని మీద ఎలా ముందుకెళ్తున్నాడు, ఈ విషయాలు మనతో మాట్లాడదాం. హలో శేఖర్. శేఖర్, చాలా రోజుల తర్వాత మళ్ళీ కలుస్తున్నాము. చాలా బిజీ అయిపోయింది, అంటే స్టోరీ ఎట్లో ఇటో వెళ్ళిపోతున్న పరిస్థితి. నాకు ప్రపంచానికి కొన్ని డౌట్స్ ఉన్నాయి, ఆ డౌట్స్ని క్లియర్ చేయాలి మీరు, అందుకే మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం. హఠాత్తుగా రాజ్ తరుణ్కి లావణ్య క్షమాపణ ఎందుకు చెప్పింది అంటే ఏం చెప్తారు? ఎందుకంటే చిన్నోడా క్షమించు అని చెప్పి కొంచెం సినిమాటిక్ గా సారీ చెప్పింది. ఏం చెప్తారు శేఖర్ మీరు? సో హఠాత్తుగా ఫస్ట్ మస్తాన్ సాయి మీద కేసు పెట్టడానికి కారణం, హఠాత్తుగా రాజ్ తరుణ్కి క్షమాపణ చెప్పడానికి కారణం, ఈ రెండింటికి మధ్య మీరు కొన్ని రోజుల వ్యవధి గమనించవచ్చు. సో మస్తాన్ సాయి మీద ఇప్పుడే ఎందుకు కేసు పెట్టింది, ఎప్పుడు సడన్ గా ఆయన హార్డ్ డిస్క్లు ఎప్పుడు 3 నెలల క్రితం ఉన్నా కూడా ఇప్పుడు ఎందుకు బయట పెట్టింది అనే డౌట్కి ఫస్ట్ ఆన్సర్ ఏంటంటే, ఆవిడ కేసు డ్రగ్ కేసు వరలక్ష్మిది ఇప్పుడు కోర్టు మెట్లెక్కింది. సో దాని నుంచి ఎలాగైనా బయటపడాలి, నేను అహల్య అమాయకురాలని వీళ్ళు నన్ను ఇరికిచ్చారు అని చెప్తూ ఒక కథనం అల్లింది. దానికోసం మస్తాన్ సాయి నన్ను ఇరికిచ్చాడు, శేఖర్ భాష తీసుకొని వచ్చాడు, ఇలా రకరకాలుగా చెప్తూ ఇరికిచ్చారు, నేను మంచిదాన్ని అని చెప్పుకునే ప్రయత్నం కోసం ఫస్ట్ హడావిడి స్టార్ట్ చేసింది. ఓకే. సో ఎప్పుడైతే ఆవిడ హడావిడి స్టార్ట్ చేసిందో సరే కొంతమంది పాపం మీడియా ప్రతిసారి నమ్మినట్టే అంత దారుణం ఏం తెలిసిందో కూడా పోయినసారి కొంతమంది భుజాన్ని వేసుకున్నారు. కట్ చేస్తే 2 రోజుల్లో ఆవిడ నార్సింగి పిఎస్లో ఎందుకంత హవా నడిపించుకోగలుగుతుంది, ఆవిడ ఏం కేసులు పెట్టినా అలా టక్కుమని కేసులు ఎలా అవ్వగలుగుతున్నాయి, ఎఫ్ఐఆర్లు ఎలా అవ్వగలుగుతున్నాయి. కానీ ఆవిడ మీద ఎవరన్నా సరే ఒక ప్రీతినో లేకపోతే ఒక ఉదయో లేకపోతే ఇంకెవరన్నా సరే వెళ్ళి కేసు పెడితే కనీసం తీసుకునే పరిస్థితి ఎందుకుంది అని చాలా రోజులు జనాలకు అర్థం కాలేదు. ఎందుకు లావణ్యని అరెస్ట్ చేయట్లేదు చాలా సార్లు కింద కామెంట్ పెట్టిన లావణ్యని ఎవరు కూడా లావణ్య మీద కంప్లైంట్ కూడా కళ్ళ ముందు వీడియోలు ఉన్నా, చాలా మందికి డౌట్స్ వచ్చి ఉన్నాయి. కళ్ళ ముందు డ్రగ్స్ కొడుతున్న వీడియోలు ఉన్నా, ఇంకొకరికి డ్రగ్స్ ఇస్తున్న వీడియోలు ఉన్నా కూడా ఎవ్వరు ఏం చేయకుండా చేష్టలు చూస్తున్నారంటే అప్పుడు ఆ వీడియోలు మనకి సమాధానంగా ఉంది. ఎవరో ఒక పోలీస్ ఆఫీసర్ తోటి ఈవిడ చాలా సన్నిహితంగా మాట్లాడుతున్నా ఆడియో టేప్, వీడియో వీడియో నేను రానా, నేను అక్కడికి రానా, నేను గోడ దూకి వస్తా, నేను గలీజ్ దాన్ని, నాకు రెచ్చగొట్టడం అంటే ఇష్టం, నాకు కసి అని చెప్పి ఆయన రక్తాలు వచ్చేటి గోపుతూ ఉన్న ఆడియో ఒక్కసారి బయటకు రాగానే ఫ్యాక్ట్ మీద ఒక దెబ్బ తగిలింది. అంటే అప్పటిదాకా అసలు మళ్ళీ చాలా రోజులు ఎందుకంటే జనాలు మర్చిపోయారు నా గురించి, ఇప్పుడు అందరూ నేను సొంతపూస అనుకుంటారని చెప్పి మళ్ళీ మొదలెట్టింది. ఇప్పుడు నేను డ్రగ్స్గా అసలు నాకే సంబంధం లేదు వీళ్ళు ఇచ్చారంటే నమ్మేస్తారు అనుకునే టైంలో ఇది దొరికింది. ఇప్పుడు ఆ ఆఫీసర్ని వేరే చోటకి ట్రాన్స్ఫర్ కూడా చేశారు. దాని మీద ఎంక్వైరీ కమిషన్ కూడా వేశారు, దానికి సంబంధించి ఏం జరిగిందని కూడా తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తారు. అయితే ఇప్పుడు ఆయన లేకపోతే ఇంకెవరన్నా సరే ఆవిడ ఒక మాట అంటది, కాప్స్ని ఉంచుకున్నట్టే నేను కూడా ఉంచుకుంటాను. మీడియా ప్రతినిధితో మాట్లాడిన మాట్లాడుకోవచ్చు. అంటే నాకు ఒక్కటి డౌట్, అంటే కంప్లీట్ చేయండి, నేను కంప్లీట్ చేయండి. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎప్పుడైతే ఇవి బయటకు వచ్చాయో ఇప్పుడు ఒక ఇన్ఫ్లుయెన్స్ తోటే ఈవిడ ఈ కేసులు పెట్టించిందా, రాజ్ తరుణ్ మీద కావచ్చు, ఇంకే మస్తాన్ సాయి మీద కావచ్చు, ఎవరి మీద అయినా సరే ఈవిడ ఇన్ఫ్లుయెన్స్ తో కేసులు పెట్టిస్తుందా ఒకరి తర్వాత ఒకరి మీద అనేది డౌట్. ఓకే. సో ఇప్పుడు రేపు ఎంక్వైరీ వచ్చిందనుకో ఇది ఎవరి మెడకి చుట్టుకుంటది? ఎవరైతే లావణ్య మెడకు చుట్టుకుంటుంది. లావణ్య ఆఫ్ కోర్స్, లావణ్య ఏముంది కేసు పెడతారు. చాలా మందికి తెలియని ఒక సరికొత్త ఇంకొక అద్భుతమైన సాక్ష్యం ఇవాళ వెలుగులోకి వచ్చింది. అదేంటంటే ఇదే లావణ్య రాజ్ తరుణ్ మీద కేసు పెట్టడానికన్నా ముందు మస్తాన్ సాయి నేను ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకుందాం అనుకున్నాం, ఏదో గొడవలు వచ్చాయి, విడిపోయాం, కానీ నన్ను ఇంకా వేధిస్తున్నాడు అని చెప్పి అదే నార్సింగి పిఎస్లో పెట్టిన ఒక ఎఫ్ఐఆర్ వెలుగులోకి వచ్చింది. సో మనం ఎక్కడో పట్టాభిపురం నుంచి ఎఫ్ఐఆర్ పట్టుకొచ్చాం ఫస్ట్ ఇట్లా ఉందని. సరే పట్టాభిపురం అంటే ఎక్కడో ఆంధ్రాది తెలంగాణది వాళ్ళకి తెలియక పెట్టేశారు అనుకుందాం. కానీ అదే మీ నార్సింగి పిఎస్లో మీ ఎస్ఐ ఆయన పెట్టిన కేసు మీకు తెలియదా? అంటే అది తెలిసి కూడా ఒక పెద్ద హీరో మంచి ఇమేజ్ ఉన్న సెలబ్రిటీ పైన మీరు ఇష్టానుసారం కేసులు పెట్టేస్తారా? ఇప్పుడు దీన్ని ఖచ్చితంగా అడుగుతారు, కడుగుతారు, వాళ్ళ మెడలకు చుట్టుకుంటాయి. కానీ ముందే మేము కాంప్రమైజ్ అయిపోతాం,
మేము కేసు తీసేస్తాం, రాజు నన్ను క్షమించు, ఇలాంటి మాట్లాడిన కేసు తీసేసింది అనుకో, ఆ కేసే లేదు కదా, ఇప్పుడు ఎంక్వైరీ ఎందుకు? అర్థమైందా మీకు? ఓకే. సో ఈ స్ట్రాటజీ ఉండొచ్చు. ఇంకొకటి ఏంటంటే, ఒకవేళ రేపు కోర్టు మెట్లు ఎక్కిన ఈ కేసు తెలుసు, అందరికీ తెలుసు, పిల్లవాడికి కూడా తెలుసు ఏమవుతుంది జడ్జిమెంట్. అవును. సో తీసవతల పడేస్తారు. అప్పుడు ఎట్లా కేసు ఓడిపోయింది అనే ఒక ఓటమి భారం కన్నా ముందే కేసు తీసేసాను, వాళ్ళని క్షమించాను అని ఒక బిల్డప్. అంటే హఠాత్తుగా ఆవిడకి ఒక హార్డ్ డిస్క్ చూడంగానే రాజ్ తరుణ్ మంచోడు, మస్తాన్ సాయి, శేఖర్ భాష నన్ను ఇలా చేస్తున్నారు ఎలా తెలిసింది? ఒకవేళ తెలిసే ఉండుంటే ఆ క్షమాపణ హార్డ్ డిస్క్ తీసుకున్న సరే, ఒక రోజుకో 2 రోజులకో కనీసం వారం రోజులకో చెప్పాలి కదా, కొన్ని నెల రోజులకైనా చెప్పాలి కదా, 3 నెలలు తర్వాత, అది కూడా మస్తాన్ సాయి అరెస్ట్ అయిపోయిన తర్వాత, అది కూడా ఈ వీడియో వచ్చిన తర్వాత. గమనించండి, పోలీస్ ఆఫీసర్తో ఆవిడ సన్నిహితంగా ఉన్న వీడియోలో వచ్చిన తర్వాతే ఆవిడ మీడియా ముందుకు వచ్చి నన్ను క్షమించండి, రాజ్ మంచోడు, ఇదే కదా నేను ఫస్ట్ నుంచి చెప్తున్నది. రాజ్ మంచోడనే ఫస్ట్ నుంచి శేఖర్ భాష చెప్తున్నాను కదా. ఏ రోజు మస్తాన్ సాయి మంచోడు, మస్తాన్ సాయి దేవుడు నేను ఏ రోజు చెప్పలా. మస్తాన్ సాయికి డ్రగ్ అలవాటు ఉంది, ఈవిడికి డ్రగ్ అలవాటు ఉంది. కాకపోతే ఈవిడికి ఆయనకి తేడా అంటే ఈవిడ దీంతో పాటు బ్లాక్ మెయిలింగ్ చేస్తుంది. ఎందుకంటే డబ్బు కోసం. మరి ఇప్పుడు నువ్వు ఒక రిపోర్టర్గా చేస్తున్నావు, నేను ఒక ఆర్జీగా చేస్తున్నాను, ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ జాబులు చేసుకుంటారు. మరి ఈవిడ ఏం చేస్తుంది? డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేస్తారు అంతే. సో చాలా క్లియర్ కట్గా ఆ హార్డ్ డిస్క్లో ఉన్న డేటా ఈవిడ దగ్గర ఉంది కాబట్టి ఈవిడ ఆ డేటా తీసుకొని అందరికీ దాంట్లో ఉన్న అమ్మాయిలందరికీ పంపించి బ్లాక్మెయిల్. అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్, ఎప్పుడైతే ఈ హార్డ్ డిస్క్ బయటికి పోలీస్ చేతులకి వెళ్ళిందో, పోలీసులు మీడియాకి ఎవరికి ఇవ్వరు కదా, అయినా కూడా దాంట్లో అది ఉంది ఇది ఉంది అని చెప్పి ఒక 5-6 మంది ఛానల్స్ వాళ్ళు వాళ్ళకి నిజంగా హార్డ్ డిస్క్ వాళ్ళ దగ్గర నుంచి చూసేసినట్టు, దాంట్లో 800 మంది అమ్మాయిలు ఒకడు అంటాడు, 300 మంది అని ఒకడు అంటాడు, 200 మంది ఒకటి తోచినట్టు వాడు రాసేసుకున్నాడు. కొన్ని వీడియోలు కూడా వేసేసుకున్నాడు. ఎక్కడి నుంచి వస్తాయి వీళ్ళకి వీడియోలు? అఫ్కోర్స్ అందరికీ తెలిసి లావణ్య దగ్గర నుంచి వస్తాయి, చిన్న పిల్లవాడికి కూడా అర్థమైపోతుంది. సో ఇప్పుడు ఈ వీడియోలన్నీ కూడా ఒక 2-3 బ్లర్లు వేసేసి మా మస్తాన్ సాయి కామాంధుడు ఇది అని చెప్పి వేస్తున్నారు కదా. మరి నిన్న మస్తాన్ సాయిని కస్టడీకి తీసుకున్నారు, పోలీసులు విచారించారు. విచారించిన తర్వాత కూడా వీళ్ళు అంటే సార్ విచారణలో ఏం తెలియంది అన్న ఎస్ఐ గారినో ఎవరినైనా అడిగి తెలుసుకోవడం కదా కాదు. విచారణ అయిపోయింది, ఇంక వీడు ఇష్టం వచ్చినట్టు రాసేసుకుంటాడు. నర్సింగ్ విచారించిన రిపోర్ట్ ఎవడన్నా చదివాడా? కనీసం అడిగారా? అవును. దాంట్లో ఎంతమంది అమ్మాయిలు ఉన్నాయని ఈవిడ చెప్తున్నట్టు 44 మందా, వాళ్ళు చెప్తున్నట్టు 400 మందా? ఇంకొకరు చెప్తున్నట్టు కరెక్ట్గా పోలీసు వాళ్ళు ఐడెంటిఫై చేసి అక్కడ రాసినది 6 మంది. 6 మంది అమ్మాయిలు. 6 మంది అమ్మాయిలు ఇప్పటి నుంచి కాదు, 2017 నుంచో 16 నుంచో వాళ్ళు తనకున్న రిలేషన్స్ లో ఉన్న వాళ్ళ, అందులో ఒకటి లావణ్య పోతే ఎంతమంది? 5. ఇంకొకటి వాళ్ళ ఆవిడ పోతే ఎంతమంది? 4. సో ఈ తర్వాత వాళ్ళ ఆవిడతో మనస్పర్ధలు వచ్చి అతను మూవ్ ఆన్ అయిపోయి వేరే అమ్మాయితో రిలేషన్ పెట్టుకుంటే ఆ అమ్మాయితో కూడా కొన్నాళ్ళకి ఎంత బ్రేకప్ అయిపోయి ఆ అమ్మాయి ఎక్కడ వేరే దేశం వెళ్ళిపోయి పెళ్లి చేసుకొని అక్కడ హ్యాపీగానే ఉంటుంది. ఆ అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక అమ్మాయి వచ్చింది, ఇంకో 2 వచ్చారు. సో ఒకళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అలా మొత్తానికి ఒక 4 ఉన్నారు. అంటే వీళ్ళిద్దరు కాకుండా భార్య లావణ్య కాకుండా ఇంకొక 4 ఉన్నారు. ఈ 4 అని చెప్తే వెయిటేజ్ ఏముంటది? 400 మంది. 800. నేను చెప్పేది తప్పైతే మీరు ఆ కస్టడీ రిపోర్ట్ దమ్ముంటే ఎవడన్నా వెళ్ళి చూడండి, వెళ్ళి చూసి మాట్లాడండి. ఎలా రాస్తారు అనేది కూడా నేను చెప్తా. పోలీసు క్లియర్ కట్గా ఆ పేర్లు రాయరు, అమ్మాయిల పేర్లు రాయరు. XXX అని రాసి తర్వాత ఏ, ఇంకొకసారి మళ్ళీ XXX అని రాసి AA, AAA. సో అలా ఎన్ని పెడతారంటే ఎన్ని ఏళ్ళు ఉంటాయో అంతమంది అమ్మాయిలు. సో అలా 6 మంది. అందులో వాళ్ళకి క్లియర్గా ఒకళ్ళు కంప్లైంట్ అంటే లావణ్య, ఒకళ్ళు వాళ్ళ భార్య, అన్ని క్లియర్గా చెప్పారు. కానీ మనం మీడియా వాళ్ళు చేసింది ఏంటి? ఎవ్వడూ అడగడు. వస్తాను సార్ కామన్. పొద్దున ఒక ఆవిడ 900 మంది అని చెప్పింది. ఒక ఆవిడ పొద్దున్న ఒక యూట్యూబ్ వీడియో చూశాను, 900 మంది నగ్న వీడియోలు పెట్టుకున్నాం వస్తాను సార్. అందులో అన్ని నగ్న వీడియోలు కూడా లేవు, ఏవో కొన్ని ఇష్టపూర్వకంగా తీసుకున్న కాల్స్ తప్ప. అది వాళ్ళందరికీ వాళ్ళే ఇష్టపూర్వకంగా తీసుకున్నట్టే పోలీసులు గుర్తించారు. అందులో ఒకటి, అది కూడా లావణ్యకి సంబంధించింది మాత్రం నాకు తెలియకుండా తీశాడని ఆవిడ చెప్పింది, ఒప్పుకో అని చెప్పి మస్తాన్ సాయిని అడిగితే ఆయన ఒప్పుకున్నట్టుగా పోలీసులు రిపోర్ట్లో రాశారు. ఓకే, ఇది అసలు కథ. మనకి బయటకు చూపించేది ఒక 5 మంది రిపోర్టర్లు
దీనికి సరిగ్గా కొన్నాళ్ల క్రితం డ్రగ్స్ పార్టీ చేసుకునే ఆవిడతోటి ఇటువంటి అంటే ఆ డ్రగ్స్ మత్తులో ఆవిడ ఎలా బోరా ఊదితే వీళ్ళు అలా ఊగుతుంది. లేకపోతే ఈవిడేమన్నా ఒక దేశ సేవకురాలా, ఒక ఐఏఎస్ ఐపీఎస్ ప్రపంచానికి చేసిన సేవ ఏమన్నా ఉంది, ఈవిడేమన్నా అవార్డులు వచ్చినాయా? ఏం చేసిందని ఆవిడని తీసుకొచ్చి ఆల్రెడీ డ్రగ్ పెడ్లింగ్ కేసులో 45 రోజులు చెంచులగూడ జైల్లో ఉన్న ఆవిడని తీసుకొచ్చి కూర్చోబెట్టి ఆవిడ అమాయకురాలు, ఆవిడ ఏడ్చింది, ఆవిడ క్షమించమని ఇలా ఎందుకు జాకీలేసి చెప్తున్నారు? ఎవ్వడికైనా అర్థమైపోతుంది. చీతూ అని వస్తున్నా సరే మేము మోస్తాం, మేము చెప్పేదే నిజం. ఒకవేళ ఎవడన్నా సరే అబద్ధం అని చెప్తున్నా అలాంటి వాడు వస్తే నా మీద బురద జల్లే ప్రయత్నం. ఎవరో ఒకదాన్ని పట్టుకొస్తారు, ఇట్లా లక్ష్మీ పడాలని దాన్ని పట్టుకొచ్చి ఆ అమ్మాయి మాతో వెబ్ సిరీస్ లో పనిచేసినప్పుడు తీసుకున్న ఫోటోలు ఏమన్నా అవన్నీ పెట్టి ఇదిగో వీడు కూడా ఇంతే. ఏంది మేము మీద పట్టుకున్నాం, ముద్దులు పెట్టుకున్నాం. ఏదో ఒక బురద జల్లే ప్రయత్నం. ఎందుకంటే క్రెడిబిలిటీ తగ్గించాలి. లావణ్య గురించి అగ్నిస్ట్గా ఎవడన్నా మాట్లాడితే వాళ్ళకి ఇదే జరుగుతుంది. వాడిని బజార్కి ఇచ్చి వాడు మాట్లాడకుండా చేయడానికి ఏవో ఒకటి తీసుకొస్తారన్నమాట. అసలు కేసు డైవర్ట్ చేయడానికి ప్రతి ఒక్కళ్ళు వచ్చాడు. మీరు చెప్పండి, మీరు శుద్ధపోసా. ఓకే, ఎవరైతే లక్ష్మీ పడాల మీడియాతో మాట్లాడుతూ స్కార్ఫ్ కట్టుకుని ఆవిడ ఎవరైతే మీడియాతో మాట్లాడుతూ కాదు, ఎవరైతే శేఖర్ భాషని చంపాలని కుట్ర పన్ని, అవును, ఎవరైతే శేఖర్ భాషని చంపాలి, ఎలా చంపాలో కొట్టి చంపాలి అని చెప్పిన లక్ష్మీ పడాల కొట్టి చంపాలంటే ఏదో కోపంలో ఉందనుకోవచ్చు, కానీ కాపు కాసి మాట వేసి ఇట్లా చంపాలి అని చెప్పిన లక్ష్మీ పడాల అసలు సంచలన ఆరోపణలు చేశారు. శేఖర్ భాష వ్యక్తిగత జీవితానికి సంబంధించి కూడా చాలా ఆరోపణలు చేసిన పరిస్థితి. అక్క చెల్లి బావ ముగ్గురు కలిసి చేసిన స్కెచ్. అక్క లావణ్య, చెల్లి లక్ష్మీ పడాల, బావ చింటూ. సో వీళ్ళ ముగ్గురు మధ్య జరిగిన సంభాషణ క్లియర్ కట్ గా, అక్క ఇప్పుడే లేచాను, విజయవాడ పదం, అక్కడ చింటూ అంకుల్తో మాట్లాడు ఒకసారి అనగానే చింటూతో మాట్లాడుతూ ఉంటాడు. చింటూ అంకుల్ నేనే లక్ష్మిని అనగానే ఆయన సరే చెప్పండి అంటే, ఆంటీ కాదురా చిన్నపిల్లే, 10 ఏళ్లే అని చెప్పి అంటే అప్పుడు తర్వాత వీళ్ళు మాట్లాడుకుంటారు ఎలా చంపాలి, ఎక్కడ కొట్టి చంపాలి. అంటే బయటకు వచ్చి హఠాత్తుగా లక్ష్మీ పడాల చాలా సంచలన ఆరోపణలు చేశారు. వ్యక్తిగత జీవితానికి సంబంధించి టార్గెట్ గమనించండి. లావణ్య లక్ష్మీ పడాల ఇది ఆల్రెడీ వెళ్ళి లాస్ట్ టైం వదిలింది, ఆ బాణం మళ్ళీ వెనక్కి తిరుగుతుందా, తిరిగి అక్కడ పోయింది. మళ్ళీ కరెక్ట్ గా ఎప్పుడైతే నేను లావణ్య గురించి మాట్లాడతాను అంటే లాస్ట్ సీజన్ లో ఆఫీస్ లో కూర్చొని ఎట్లా మాట్లాడితే ఇట్లా ఫోటోలు తీసి చూపించారు. చూడండి వీడికి పెళ్ళైంది, పెళ్లి కాలేదని చెప్పుకుంటూ ప్రతి ఒక్కరిని నన్ను పెళ్లి చేసుకొని ఆ ఎస్పిన్ కావచ్చు, లేకపోతే ఇంకొక అబ్బాయి సుశాంత్ అని కావచ్చు, లేకపోతే ఇట్లా ఎవరిని పడితే వాడిని నేను నమ్మాను, మోసపోయాను, న్యాయం చేయండి. ఎంతమంది నమ్ముతావమ్మా, ఎంతమంది మోసం చేస్తారమ్మా అని నీకు పెళ్ళైన విషయం నీకు తెలుసు కదా. పెళ్ళైన వాడిని ఒక పెళ్ళైన మహిళ పెళ్లి చేసుకోమని ఎలా అడుగుతుంది? నీకు విడాకులైందా అంటే అది కూడా లేదు కదా. సో బేసికల్లీ నిన్న వాళ్ళ ఆయన మాట్లాడుతూ ఒకటి చెప్పాడు, 50 కోట్లు సంపాదించాలట. ఈ మగాళ్ళకున్న వీక్నెస్ ని నేను క్యాష్ చేసుకుని వాళ్ళని ఏదో రకంగా బ్లాక్మెయిల్ చేసి 50 కోట్లు తీసుకొస్తా. అది సో అది ఆవిడ ఆశయం అని వాళ్ళ సొంత మొగుడే చెప్పాడు. ఇన్వెస్టిగేషన్ లో ఎవరైతే వర్రా నరేష్ అవ్వచ్చు, లేకపోతే మొదటి భర్త, తర్వాత ఇంకొక ఆయన కూడా తీసుకుంటూ పోతే 3 పెళ్లి చేసుకున్నది అని కూడా వాళ్ళు మాట్లాడుతారు. ఇప్పుడు బేసికలీ ఇప్పుడు నా మీద చేసిన ఆరోపణలు మీరు అన్నారే, శేఖర్ భాషకి 2 పెళ్లిళ్ళు చేసుకున్నాడు, తర్వాత గంజాయి అమ్ముతాడు, బ్రోతల్ హౌస్ నడుపుతాడు, ఇంకేంటి భార్య వాళ్ళ చెల్లెలతో పెట్టుకున్నాడు. సో ఇవన్నీ ఇంకొకటి కూడా ప్రధానంగా ఒక అమ్మాయి ఉరేసుకొని చచ్చిపోయింది. ఇది ఒకటి. సరే ఇవన్నీ ఇప్పుడు వీటన్నిటికీ సమాధానాలు ఏంటంటే బేసికల్లీ మా ఆవిడికి చెల్లెలేదు ఫస్ట్ పాయింట్. కాకపోతే ఈవిడ ఎందుకు చెప్తుంది అంటే అంటే వాళ్ళ అక్క ఎక్కడ ఈ అన్నవరం దగ్గర శంకవరంలో ఉంటారు, వాళ్ళ అక్కకి వెళ్ళింది వాళ్ళ బావ అన్నాడు. వాళ్ళ బావతో ఇవిడే అక్రమ సంబంధం పెట్టుకుంటే ఆ ఇంట్లోంచి తరివేశారు. ఆ ఊరికి వస్తే కొడతారు ఇప్పుడు వాళ్ళు. ఓకే, ఆ ఊళ్ళోకి వెళ్తే అడుగు పెడితే కొట్టేస్తారు వాళ్ళు. ఆ రేంజ్ లో ఉందన్నమాట. సో ఈవిడ చేసింది. అలాగే ఈవిడే గంజాయి కొడుతుంది, ఈవిడే మందు కొడుతుంది. మందు కొట్టి ఈవిడ నా మీద ఒక కంప్లైంట్ ఇచ్చింది పంజగుట్టలో, శేఖర్ భాష మందు కొట్టి రోజు ఇంటికి వచ్చి నన్ను చాలా చిత్రహింసలు చేసేవాడు అంటే పాపం ఈవిడికి మంది అలవాటు లేనట్టుగా చెప్తాను అనమాట. నిజానికి నేను ఇప్పుడైనా రెడీ, మీరు ఇప్పుడైనా వచ్చి టెస్ట్ చేసుకోండి నా దగ్గర, నా బ్లడ్ లో కనీసం 1% ఆల్కహాల్ ఉన్నా సరే. బట్ ఈవిడ శుభ్రంగా మందు కొడుతున్న ఫోటోలే మనకున్నాయి. మందు కొట్టి రాసుకొని పబ్బులు పార్టీలు అన్ని ఫోటోలు ఉన్నాయి. సో ఆవిడ చేసే పనులు అవతల వాళ్ళకి ఆపదొస్తుంది. ఇంకొకటి ఏంటంటే గంజాయి ఆవిడ కొడతారు, అవతల వాళ్ళు గంజాయి కొట్టారు, నేను తీసుకొచ్చి నీ ఇంట్లో గంజాయి పెడతా అంటే నేను
ఇప్పుడు కాదు 4 నెలల క్రితం ఈ మాట అందని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. అవును. సో ఆవిడ చేసే పనులు అక్రమ సంబంధాలు కావచ్చు, వ్యభిచారం కావచ్చు, గంజాయి కావచ్చు, ఇవేవి ఆవిడ చేసుకుంటూ అవన్నీ కూడా అవతల వాళ్ళ మీద ఆపాదించి ఒక రకమైన పైశాచిక ఆనందం పొందుతుంటారు అన్నమాట. ఓకే ఓకే. చివరిగా ఏంటంటే మీ మీద ఆడియోకి సంబంధించి మిమ్మల్ని ఎలా చంపాలి అని చెప్పి చింటూ వాళ్ళిద్దరి మధ్య కన్వర్జేషన్ ఏది ఉందో దానికి సంబంధించి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా మీరు? దానికి సంబంధించి ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు, ఎలా ఫైట్ చేయబోతున్నారు? వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు, చట్టం దాని పని చేసుకోవద్దు కాదు. ఈ లోపల చాలా ఇంపార్టెంట్ థింగ్ అంటే వాళ్ళు నాకు ఏదో సెక్యూరిటీ కల్పిస్తారో ఏదో అనుకోవడం కన్నా ఇటువంటివి మీడియాలో మీరు దయచేసి ప్లే చేయండి ఆడియో. డెఫినెట్లీ ఇప్పుడు ప్లే చేయండి. ఎందుకంటే నాకు రేపు ఏదన్నా అయితే దానికి కారణం ఓకే లావణ్య, లక్ష్మీ పడాల, ఓకే వీళ్ళిద్దరూ కలిసి పన్నిన కుట్ర అని జనాలకి తెలియాలి. ఏదైనా అయితే అది వాళ్ళ మీదకి వస్తుందని భయం వాళ్ళకు ఉండడం వల్ల నాకు అసలు సేఫ్టీ ఉంది. ఓకే అంతే. ఓకే చివరిగా మీకు దీనికి గన్ లైసెన్స్ కి సంబంధించి కూడా మీరు అప్లై చేయబోతున్నారని తెలుస్తుంది. దాంతో పాటు సెక్యూరిటీకి సంబంధించి కూడా పోలీసు వాళ్ళని కూడా మీరు కలిసారు. వాళ్ళు మీకు ఎలాంటి ఏం చెప్పి ప్రయత్నం చేశారు? ఏం వాళ్ళు రెస్పాన్స్? పంజగుట్ట సిఐ గారికి నేను ఆ రోజే వెంటనే రికార్డ్ పంపిస్తే సార్ ఇమ్మీడియట్ గా మీకు నేను అడుగుతాను, మీకు కవర్ ప్రొవైడ్ చేస్తాను, మీరు ఏం టెన్షన్ పడకండి అని చెప్పి చాలా సహృదయంతో ఆయన ఇమ్మీడియట్ గా చాలా అంటే సిఐ గారికి ఎన్నో పనులు ఉంటాయి అయినా కూడా ఆయన అంత ఫాస్ట్ గా రెస్పాండ్ అవ్వడం నాకు చాలా మంచిగా అనిపించింది. ఓకే. సో దే ఆర్ ఇంటూ ఇట్, సో దే ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ఓకే మై సెక్యూరిటీ. రైట్. థ్యాంక్ యూ సో మచ్ శేఖర్. దీనికి సంబంధించి అంటే లావణ్య ఎందుకు అలాగా రాజ్ తరుణ్ని క్షమించమని అడుగుతోంది, అదేవిధంగా లక్ష్మీ పడాల్ మీపై చేసిన ఆరోపణలకి చక్కని మీ క్లారిఫికేషన్ ఇచ్చారు. ఇది శేఖర్ భాష మీద కుట్ర పన్ని ఆయన్ని చంపే ప్రయత్నం జరుగుతుంది, చంపాలని చూస్తున్నారు. ఒకవేళ నాకు గానీ ఏమైనా జరిగితే దీనికి కారణం లావణ్య, లక్ష్మీ పడాలని చెప్పి శేఖర్ భాష చెప్తున్నారు. దీన్ని శేఖర్ నేను పోలీసులు చట్ట ప్రకారమే ముందుకెళ్తాను, దీనికి సంబంధించి నేను కంప్లైంట్ కూడా ఇచ్చాను పంచగుట్ట పోలీస్ స్టేషన్ లో నాకు దీనికి సంబంధించి అని చెప్పి చెప్తున్నారు. చూద్దాం రానున్న రోజుల్లో ఈ యొక్క కాంట్రవర్సీ ఎన్ని మలుపులు తిరగబోతుంది, ఏం జరగనుందో తెలుసుకుందాం. నాకు ఏమన్నా అయితే దానికి కారణం ఇద్దరు లాలు, ఒకడు లావణ్య, ఒకడు లక్ష్మీ పడాలి. ఓకే, నాకేమన్నా జరిగితే ఇద్దరు లాలు కారణం అని చెప్తున్నారు శేఖర్. ఒకటి లావణ్య, 2 లక్ష్మి. చూద్దాం ఏ విధంగా శేఖర్ ఇంకా వాళ్ళని ఎదుర్కోబోతున్నాడు, చట్టానికి సంబంధించి చట్టం పరిధిలో ఉన్న ఈ అంశం గురించి ఏ విధంగా ముందుకెళ్ళిపోతున్నారు అనేది రానున్న రోజుల్లో తెలుసుకుందాం.